తెలంగాణలో పోరుబాటకు సిద్ధమవుతోంది గులాబీ దళం. రుణమాఫీ కాని రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ నేతలు భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. రుణమాఫీ పోరుబాట యాక్షన్ ప్లాన్ పై చర్చించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విక్రమ్, కవిత, బీఆర్ఎస్ పార్టీ పోరుబాటకు సిద్ధమవుతుంది. రైతు రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీ కానీ రైతులను ప్రధానంగా ఆశ్రయంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. దానికి తగ్గట్లుగా పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఇంతకుముందే హరీష్ రావు ఒక ప్రకటన చేయడం జరిగింది. అన్ని దేవాలయాల సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో అన్ని దేవాలయాలను కూడా దర్శించుకొని తెలంగాణ ప్రజలకు ఏం కావద్దు అని చెప్పి మొక్కులు తీర్చుకుంటానని చెప్పి హరీష్ రావు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, మొత్తం రైతు రుణమాఫీ మీదనే ఆశ్రయంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. ఉద్యమ బాటలోనే వెళ్ళాలని చెప్పి బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై ఒక చర్చ అయితే చేస్తున్నారు. పోరుబాటకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలా, మండలాల వారీగా ఏర్పాటు చేయాలి, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా రాష్ట్ర స్థాయిలో సభలను ఏర్పాటు చేసేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై ఒక కార్యాచరణ యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేస్తున్నారు. మొత్తం ఇదే అవసరాన్ని రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. మొత్తం 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం 17,000 కోట్ల రూపాయల మాత్రమే రుణమాఫీ చేశారు. రైతులందరికీ కూడా రుణమాఫీ కాలేదు. కేవలం 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని, మిగతా రైతులకు చేయలేదు. 50% పైగా ఇంకా రైతులకు రుణమాఫీ చేయలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ జనాల్లోకి వెళ్ళాలి, ప్రజలకు ఈ విషయాన్ని అర్థమయ్యే విధంగా చెప్పాలి అని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. దీనికి సంబంధించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఏ విధంగా వెళ్ళాలి, దానికి సంబంధించిన ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసే పనిలో గులాబీ పార్టీ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కవిత. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.